లెఫ్ట్ ఓవర్ రైస్తో ఒక మంచి రెసిపీ చేశాను. స్క్యూజన్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందో చూస్ చేసుకోండి. ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఇలా చేయండి. అసలు ఎడిటింగ్ చేస్తుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ ఫ్రైడ్ రైస్ నిజంగా అంత బాగుంది. మీరు మాత్రం మిస్ అవ్వద్దు. మాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు రెగ్యులర్గా చేసే ఐటమ్స్ తినరు కాబట్టి వాళ్ళకి ఇలా కొంచెం డిఫరెంట్గా ఏదన్నా ఒకటి యాడ్ చేయగానే వాళ్ళకి బాగా నచ్చుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. బోన్లెస్ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉప్పు కారం పసుపు వేసి దాంట్లో 2 స్పూన్ల మైదా 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇది ఒక 250 గ్రామ్స్ ఉంటుంది చికెన్. దీని లోపల పక్కన ఎగ్స్ తీసుకుని 3 ఎగ్స్ దాన్ని స్క్రాంబుల్ చేసుకుని జస్ట్ సాల్ట్ పసుపు వేసి కొంచెం స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసుకుని బౌల్లో తీసుకోవాలి. అండ్ దీని తర్వాత మనం చికెన్ కూడా వేసుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసి చికెన్ని కొద్దిగా గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దు, గట్టిగా అయిపోతుంది. కొంచెం చికెన్ కుక్ అయ్యి కొంచెం రెడ్ అయితే చాలు, సరిపోతుంది. దీని తర్వాత ఆ చికెన్ పీసెస్ని తీసేసి మనం దాంట్లోనే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పొడి, సోయా సాస్ అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలంతే. జస్ట్ ఆ ముక్కలుగా ఆ మసాలా పట్టాలన్నమాట. అది పట్టినాక దాంట్లో మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ కానీ లెఫ్ట్ ఓవర్ రైస్ యూస్ చేస్తాను నేను ఇక్కడ. అండ్ దాంట్లో ఇందాక ముందుగా మనం చేసుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్స్ అన్నీ కలిపేసుకుని కారం ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మసాలా పొడి వేసుకోండి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే స్క్యూజన్ చట్నీ. ఇది మనం అందులో వేసుకుంటే టేస్ట్ చాలా 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 బాగుంది. ట్రై చేయండి. ఇది నేను పటేల్ బ్రదర్స్లో తెచ్చుకున్నాను. లాస్ట్గా స్ప్రింగ్ ఆనియన్స్ క్లిప్పింగ్ మిస్ అయింది. స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి సన్నగా వేసుకోండి, చాలా బాగుంది. అండ్ ఫైనల్గా దీన్ని బౌల్లోకి తీసుకొని ఈ కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని తింటే హాట్గా చాలా చాలా